కాలేజీలో మా సీనియర్ ఇప్పుడు ఈ పెద్దల క్లబ్కి అధ్యక్షులు మా మీరారెడ్డి గారికి, అలాగే పెద్దలు ఇప్పుడు కూడా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నాకు అండదండలు అందిస్తున్నటువంటి పెద్దలు సిద్ధారెడ్డి గారు, అలాగే నా శ్రేయోభిలాషి నాకు సూచనలు సలహాలు ఇస్తూ అప్పుడు మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నాకు సహాయం సహకారాలు ఇచ్చినటువంటి మా హరిబాబు గారికి, అలాగే పెద్దలు సోదరుడు మా మధు సెక్రటరీ గారికి, అలాగే పెద్దలు నిన్నే మొట్టమొదట గూడూరులో స్పందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి రామ్మోహన్ రావు గారు. ఆయన స్పందనతోనే ఇవన్నీ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే గూడూరు దాతలకి పుట్టినిల్లు. రామ్మోహన్ రావు గారు గతంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అక్కడ డిస్పెన్సరీ కూడా రోజు శంకుస్థాపన చేసి అక్కడ కట్టడం జరిగింది. అలాగే ఇందిరానగర్లో అదనపు స్కూల్ కూడా పెద్ద రోజు డబ్బులు ఇచ్చి ఇక్కడ కూడా కట్టడం జరిగింది. మళ్ళీ మొన్న కూడా 2 lakhs డెవలప్మెంట్ కూడా మా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మంచి పనులు చేసేవాళ్ళు గూడూరులో ఉన్నందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. అలాగే పెద్దలు మా అన్న భాస్కర్ గారికి, మా కరుణాకరణ గారికి, మా మిత్రుడు మా సేనయ్య గారికి, అలాగే రవీంద్రన్న గారికి, మా జూజీకి, మా మస్తానాయుడు గారికి, అలాగే మా రహీం గారికి, మా రాజు గారికి, మా పుల్లూసేన గారికి, అలాగే మా బాల గారికి, మా విజయన్న గారికి, అలాగే మా పెంచులన్న గారికి, ఇక్కడ మా భాస్కర్కి, మా బాబుకి, విజయమ్మర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, మా పెంచులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మా మేరయ్య నిన్న ఫోన్ చేసి, అయ్యా ఇట్లా మా క్లబ్ తరఫున మేము వరద బాధితుల సహాయార్థం డబ్బులు ఇద్దామనుకున్నాము అంటే నేనే వస్తాను మేరయ్య ఖచ్చితంగా అని చెప్పాను నేను. అట్లాగే సాయంత్రం కూడా కాస్మోపాలిటన్ డబ్బు కూడా పెద్దలు రామ్మోహన్ గారు మా ప్రొఫెషన్ ఆహ్వానించారు. వాళ్ళకి కూడా వెళ్తాను. ఎందుకంటే ఇదే నామోషంగా పిల్లలు అవసరం లేదు. విపత్తు జరిగింది. విపత్తు జరిగినప్పుడు మనం ఒక మనిషిగా, మానవత్వం గల మనిషిగా మనందరం కూడా మన వంతు చేయూత ఇచ్చి సాయం చేసి అది పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఉదయాన్నే కోట సునీల్ గారు దాదాపు 3,50,000 విలువ చేసేటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాటికి. ఎందుకంటే గూడూరు అంటే ప్రత్యేకం. మంచి వాళ్ళు ఉన్నారు, మనసున్న మహారాజులు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందరిలో కూడా మేము గూడూరులో ఉన్న కూడా నాకు విషయంగా భావిస్తున్నాను. ఇటువంటి పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను మళ్ళీ 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఖచ్చితంగా గూడూరు వాసిగా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్ళి బాబు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ చేర్చే బాధ్యతగా నేను తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను. మీ అందరూ ఆశీస్సులు నేను గెలిచారు. వేరే కూడా నాకేం కాదు. 100 మంది బయట ఉన్నా మీరందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి నేను 2వసారి ఎమ్మెల్యే అయినాను. ఎందుకంటే గూడూరులో ఉన్నాను. మీ అందరూ కూడా పరిచయిస్తున్నాయి. సునీలన్నా పిలుస్తా, మన ఎమ్మెల్యే గారు అనుకోలేదు. మీరు సొంతం సునీల్ ఇప్పుడు చేయడం ఇబ్బంది లేదు కాబట్టి చేసి ఇంకా కూడా గూడూరులో ఉన్న దాతలు పెద్దలు ఉన్నారు. సిద్ధారెడ్డి గారు ఉన్నారు, అలాగే మా హరిబాబు గారు ఉన్నారు. వీళ్ళు కూడా ఒక మంచి మనసు చేసుకొని వీళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి నమ్మకం నాకైతే ఉంది. ఇప్పటి నుంచి కాదు, పెద్ద హరిబాబు గారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా పేదవాళ్ళకి ఇప్పుడు కూడా సాయం చేసిన మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మంచి మనసుతో అందరూ కూడా సాయం చేసి మన వంతు సాయంగా నేను కూడా 1,50,000 డీడీ చేశాను. నా జీతం 200 జీతం అప్పుడు కూడా ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇది అలవాటే కాబట్టి అదేం పెద్ద సేవ నేను అనుకోవట్లేదు. ఒక పౌరుడిగా బాధ్యత కాబట్టి చేసామని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ కూడా మీరు చూశారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కూడా స్పందించేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేదలకందరూ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి గూడూరులో ఉన్న దాతలందరూ కూడా ఈ యొక్క విపత్తుకి సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు.